జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 17కి 17 పార్లమెంటు స్థానాలకు గెలుస్తామని బలరాం నాయక్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ సిపిఎం, టీడీపీ, సిపిఐ, ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ పార్టీలు 7 నియోజకవర్గాలతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీడియాకు కూడా చాలా బాగా సహకరించారని అన్నారు. ఈయన వెంట మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళీ నాయక్, మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా మురళీ నాయక్, నాయకులు తదితరులు ఉన్నారు. ఎలక్షన్ అయింది. ఆ ఎలక్షన్ భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో 90 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ అయింది. అందులో మన స్టేట్లో కూడా 17 నియోజకవర్గాలు మన స్టేట్లో అయినాయి. కాబట్టి దాదాపుగా మాకు కూడా 17కు 17 గ్యారంటీగా మాకు సీట్లు గెలుస్తాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా 7 నియోజకవర్గాలలో నాకు ఎమ్మెల్యేలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం అందరూ కూడా సహకరించారు. దానితోని పాటు మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు సహకరించారు. మా 7 ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలైన అందరూ కూడా సహకారంతోనే మేము ముందుకు వెళ్ళవలసి వచ్చింది. ఇక రిజల్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాం. మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తున్నా. అధిక మెజార్టీతోనే గెలుస్తానని నేను భావిస్తున్నా. పోలింగ్ బూత్ లో భాగంగా ప్రజలందరూ భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లు ఎదురుగా పొద్దున 6 గంటల నుండి పలు మార్లు తీరు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఊళ్ళూరుతున్న ప్రజలందరూ ఈసారి ఎక్కడెక్కడో వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మన కేంద్ర మాజీ మంత్రివర్యులు పొరిక బలరాం నాయక్ గారి విజయం తథ్యం. వారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు, అలాగే ప్రజలందరూ గత నెల రోజుల నుంచి వివిధ గ్రామాలలో, వివిధ మండలాల్లో అహర్నిశలు కృషి చేసి మన బలరాం నాయక్ గారి గెలుపు కొరకు వారు పాటుపడినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మండల పార్టీ నాయకులు, అలాగే మన గ్రామ పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, అలాగే గ్రామ నాయకులందరూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈసారి ఓటింగ్ సరళి కొంచెం తగ్గిముఖం పట్టినా కూడా పోయినసారి 80% ఓట్లు పడ్డాయి. 80% ఓట్లు నమోదైనా ఈసారి ఇప్పటికే 65% పోలింగ్ అవుతూ ఉంది. ఈ ఓటింగ్లో భాగంగా కొంచెం మెజారిటీ 1000-2000 పోయినసారి కంటే తగ్గినా కూడా 50,000 పైచిలుకు మెజారిటీతో మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు బలరాం నాయక్ గారి చేతి గుర్తు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించబోతూ ఉన్నారు. అదే భారత రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటును చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం. ఇదే ఓటు హక్కును రద్దు చేద్దామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఊళ్ళూరుతూ ఉంది. ఏ రకంగానైతే పాకిస్తాన్లో, అదేవిధంగా మన అమెరికా రాజ్యాల్లో ఓటింగ్ సరళి ఏ రకంగా ఉందో అదే విధంగా ఎలక్షన్ల ప్రక్రియను అదే విధంగా వాళ్ళు నిర్వర్తించాలని ఇక్కడ మోడీ ఊళ్ళెడుతూ ఉన్నారు. ఈసారి కనుక మోడీకి 400 పైచిలకు ఓట్లు కనుక సీట్లు కనుక వారికి వస్తే మొత్తం భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇక్కడ మనకు ఓటు హక్కు లేకుండా చేసే విధంగా వారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనారిటీ సోదరులందరూ వాళ్ళందరికీ వ్యతిరేకంగా, వారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం